పవిత్రతతో మయంపరుస్తుంది. ఆ దేవుడు తన పవిత్రాత్మ సహాయం వల్ల మనం ఎప్పుడున్న క్రీస్తు అనుసరణపై సమాధానంతో జీవితాలను అనుగ్రహించగాక. అధ్యాయం 24 వచనం 28 నుండి 32. నా బోధన ఆలకించి పాటించి ప్రతి వాడు రాతిపై తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. జడివాళ్ళ గురించి వరదలు వెల్లువై పారి పెనుగాలు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిలబెట్టుకొనిచ్చే కూలిపోలేదు. నా బోధన ఆలకించి పాటించిన ప్రతి వాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకున్న బుద్ధి పోలి ఉన్నాడు. జడివాళ్ళ గురించి వరదలు వెల్లువై పారి పెనుగాలిని వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమైనను. దాని పత్రం చాలా బలమైనది. సహోదరుడా, ఈరోజు మనందరికీ ఎంతో శుభదినము. రావేళ చిట్టిబాబు గారు వీరి యొక్క గృహాన్ని దేవుని యొక్క కృపా అనుగ్రహంతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన మనందరం కూడా కోరుకుంటూ మనందరము కూడా చిన్ని ప్రార్థనను దేవునికి సమర్పించుకున్నాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మీ ప్రియమైన కుటుంబాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాము. రావేళ చిట్టిబాబు విజయ్ గారిని దీవించండి. మీ యొక్క చల్లని నీడలో ప్రభువా వీరిని ఆశీర్వదించండి. ఈ గృహమును వీరు చేయబోతున్న ప్రతి కార్యక్రమాన్ని, మరి ముఖ్యంగా ఈరోజు ఉదయకాలం నుండి జరగబోతున్న మరి అన్ని కార్యక్రమాలు మీరు తోడుగా ఉండండి. అదేవిధంగా రాబోతున్న బంధుమిత్రాలను, కుటుంబ సభ్యులను అందరినీ దీవించండి. మరి ముఖ్యంగా యొక్క ప్రాంతంలో మేము మీకు అర్పిస్తూ ఉన్న మా యొక్క విజ్ఞానపులను, తలంపులను మీకు సమర్పిస్తూ ఉండగా మీ దీవించానుసారముగా నెరవేరుస్తూ ఈ గృహాన్ని ఆశీర్వదించండి. ఈ గృహము చుట్టూరు మీ కావలి దూతల ఆధీనంలో భద్రపరుస్తూ అమ్మ సాగర మాత, అమ్మ రవాణి మాత, అమ్మ మృదు మాత, మీ విజ్ఞాపన ప్రార్థన స్థానం ద్వారా సకల పునీతుల ప్రార్థన బల సహాయంతో వీరిని, కుటుంబ సభ్యులను అందరినీ కూడా దీవించమని ఈ మనవులను మా నాథుడైన యేసు క్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని నామాన్ని మనకు సహాయం కాదు. అందరూ వారి పరలోకమును భూలోకమును సృష్టించి ఓ సర్వేశ్వర మా మనల్ని ఆలోచించండి. అందరూ మా వెనక నీ కన్నులు చేరుదాక ప్రారంభిద్దాం. ఓ ప్రభువా, ఈరోజు సముదాయమందు ప్రవేశించింది రాష్ట్రమైన ముఖ్యంగా రావిల చిట్టిబాబు విజయ్ గారు, వారందరికీ మీరు సరిగ్గా ఉండండి. మీ దీవెనను, మీ యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాం ప్రభు. ఇంటనుండగా వీరికి నీడగా ఉండండి, బయట ఉండగా వీరికి అంతా ఉండండి. తిరిగి వారు ప్రభుత్వం చేరినప్పుడు
మీరు అతిథిగా ఉండండి. చివరన మీ తండ్రి యొక్క విధికై మీరు సిద్ధపరిచిన నివాసనకు వీరిని తీసుకెళ్ళండి. అతను మీరు సదా నివసించుగాక. ఓ దేవా మా తండ్రి, నీవు జీవించి వాడు ఎందుకన్నా ఈ కుటుంబం నాకు ఈ గృహమును నివాస యోగంగా దయచేస్తుంది. ఈ గృహములందరూ నివసించి వారు పవిత్రాత్మ వరాలను పొందజేయండి. మీ దీవెనలు పిత, పుత్ర, పవిత్రాత్మ వీరికి ఏం అనుగ్రహించనో ఆ వరములను మీరు తమ ధర్మక్రియల ద్వారా ఇతరులకు అంతమూలమున ఈ గృహమును ప్రవేశించి వారందరూ ప్రేమ, సమాధానములు, శాంతి మీ వలన పొందురని గ్రహించుగాక. ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ్యా. నీ నీడలు మీ సాగుటకు మా గృహమును కట్టుమయ్యా. నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ్యా. నీ నీడలు మీ సాగుటకు మా గృహమును కట్టుమయ్యా. శోధన వేదనలు ఎదిరించి బలమును అందించుమయ్యా. నీ కృపలను చాటించేటి సాక్ష్యములతో నింపుమయా. బంధనములు అందుకో మా యేసయ్యా. కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. బంధనములు అందుకో మా యేసయ్యా. కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలలో నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము.